ఓకే. సో ఎస్ఏపిలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎస్ఏపికి సంబంధించిన ఎఫ్ఐసిఓ మాడ్యూల్ నేర్చుకుంటున్నాం. సో ఈసీసీ వెర్షన్లో చేస్తున్నాం. మరి ఎస్4 హనా సంగతి ఏంటి? చాలా మంది ఎస్4 హనా వేరు, ఈసీసీ వేరు అనుకుంటారండి. బోత్ ఆర్ 90% సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. ఈసీసీ వెర్షన్, ఎస్4 హనా వెర్షన్. ఈసీసీ వెర్షన్, ఎస్4 హనా వెర్షన్ 90% బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. ఈసీసీకి హనాకి కొన్ని చేంజెస్ ఉన్నాయండి. 10%, లేదంటే అట్లీస్ట్ ఒక 5% వరకు చేంజెస్ ఉంటాయి. 5% టు మ్యాక్సిమం 10% చేంజెస్ ఉన్నాయన్నమాట. సో ఈసీసీ వేరు, హనా వేరు. బట్ చేంజెస్ మాత్రం ఓన్లీ 10%. రిమైనింగ్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. ఈసీసీ ప్లస్ ఎస్4 హనా బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అంటే మీరు ఈసీసీ సర్వర్లో నేర్చుకుంటే ఎస్4 హనా సర్వర్లో కూడా మీరు 90% నేర్చుకున్నట్లే. ఎస్4 హనా వర్క్ కూడా మీకు 90% వచ్చేసినట్లే. ఈసీసీ వేరు, ఎస్4 హనా కంప్లీట్గా డిఫరెంట్ అనుకోకండి. ఈసీసీ సర్వర్లో మీరు ఎస్ఏపి నేర్చుకుంటే ఎస్4 హనా కూడా 90% నేర్చుకున్నట్లే. బోత్ ఆర్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. పెద్దగా డిఫరెన్సెస్ అనేవి ఏమీ లేవండి. ఓకేనా? పెద్దగా డిఫరెన్సెస్ అనేవి ఏమీ లేవు. ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. అది ఈసీసీ ఒకటి, ఎస్4 హనా ఒకటి అనుకుంటారు. బోత్ ఆర్ ఐఎమ్ సారీ, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేవండి. రెండు కూడా ఒకేలా ఉంటాయి. అది ఈసీసీ ఒకటి, ఎస్4 హనా ఒకటి అనుకోకండి. 90% ఈసీసీ ఎలా ఉందో ఎస్4 హనా కూడా అలానే ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో ఆ చేంజెస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఎస్4 హనా అంటే ఏంటో కూడా చూద్దాం. ఎస్4 హనా అంటే ఏంటి? దీన్ని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు దీన్ని. ఎస్4 హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఈసీసీ ఎలా ఉందో ఎస్4 హనా కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా 90% ఒకేలా ఉంటాయి. కొన్ని చాప్టర్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. కొన్ని చాప్టర్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవి ఏంటనే చెప్తాను మీకు నేను తర్వాత. నెక్స్ట్ నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ చూడండి. ఎస్4 హనా మేజర్ డిఫరెన్స్ ఏం చెప్పుకోవచ్చు? మేజర్ డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ వైజ్ ఈసీసీ వెర్షన్తో కంపారిజన్ చేసుకుంటే ఎస్4 హనా అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. 500x ఫాస్ట్ స్పీడ్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడంలో 500 టైమ్స్ ఈసీసీ కన్నా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే డెమో సర్వర్ స్లో ఉంటుంది. ఇవి మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి, గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు నేను చెప్పేది ఏమి వినాల్సిన అవసరం లేదు. ఐ మీన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ డిఫరెన్సెస్ చెప్తున్నాను. తర్వాత 200x ఫాస్ట్ స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్. డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసాం, గుర్తుందా? SC69 ట్రాన్సాక్షన్ కోడ్లో డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసాం. అంటే 200x ఫాస్ట్ స్పీడ్గా పనిచేస్తుంది. 1400 ఫాస్ట్ స్పీడ్ రెస్పాండింగ్. రెస్పాండింగ్ అంటే ఏంటి? మీరు ఏమైనా టీ కోడ్ ఇచ్చారు, కమాండింగ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇచ్చిన వెంటనే రెస్పాండ్ అవ్వాలి సర్వర్. సో రెస్పాండింగ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా కమాండ్కి రెస్పాండ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. 1400x ఫాస్టర్ స్పీడ్ రెస్పాండింగ్. 1000x ఫాస్టర్ స్పీడ్ డేటా అనాలిసిస్. స్పీడ్ అనాలిసిస్ అనమాట. అనాలిసిస్ అంటే ఏంటి? లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏదైనా కంపారిజన్ చేయాలి, ఏదైనా అనాలిసిస్ చేయాలి. సో అటువంటి వాటికి ఎస్4 హనా అనేది ఈసీసీ కన్నా చాలా ప్రాపర్గా హై స్పీడ్గా వర్క్ చేస్తుంది. మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ అనమాట. స్పీడ్ పర్పస్లో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఎస్4 హనా వల్ల ఉపయోగం ఏంటి మనకి? 30% సేవింగ్ వెన్ బయింగ్ ది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ కాస్ట్ కూడా కొంచెం, అంటే యాక్చువల్గా ఈసీసీ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తక్కువ అయిపోయింది అనుకోండి. ఈసీసీ అనేది ఎగ్జాంపుల్, ఈసీసీలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ ఎస్4 హనాలు రిమూవ్ చేసేసి సింప్లిఫై చేశారు. అంటే దీన్ని ఏమంటారు? ఎస్4 హనా సింపుల్ ఫైనాన్స్ అంటారు. అంటే సాఫ్ట్వేర్ బిల్ట్కి సంబంధించిన ఖర్చు అనేది తగ్గిపోతుంది.
ఈసీసీలో చాలా ఉంటాయి. S4 హనాలో ఆప్షన్స్ అన్నీ లేవు, చాలా వరకు రిమూవ్ చేసేసారు. మనం ఏమైతే యూజ్ చేయమో అవన్నీ రిమూవ్ చేసేసి సింప్లిఫై చేశారు. అంటే సాఫ్ట్వేర్ కూడా కొంచెం తక్కువ కాస్ట్లోనే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత 15% సేవింగ్ వెన్ బయింగ్ హార్డ్వేర్. ఈసీసీ అయితే ల్యాప్టాప్ మ్యాండేటరీగా ఉండాలి. S4 హనా అనుకోండి, మొబైల్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఫ్రీ యాప్స్ ఉంటాయి, యాప్స్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఒక ట్యాబ్ ద్వారా కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. అంటే ఏంటి, హార్డ్వేర్ కూడా కొనాల్సిన అవసరం లేదు, ల్యాప్టాప్స్ కొనాల్సిన అవసరం లేదు. ఒక ట్యాబ్ ఉంటే చాలు, ట్యాబ్లోనే చేసేయచ్చు కాన్ఫిగరేషన్స్ అనేవి. తర్వాత మ్యాన్ పవర్. ఈసీసీలో ఉన్న 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 ఎర్రర్స్ అనేవి S4 హనాలో రాకపోవచ్చు. అందువల్ల ఏంటి, మ్యాన్ పవర్ కూడా సేవ్ అవుతుంది. ఈసీసీలో ఉన్న అన్ని కాన్ఫిగరేషన్స్ S4 హనాలో చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి టేబుల్స్ ఏమైనా మెయింటైన్ చేయాలి, చాలా ఎక్కువ మంది మ్యాన్ పవర్ కావాలనుకుందాం. S4 హనాలో ఒకే టేబుల్ ఉంటుంది, అంటే మ్యాన్ పవర్ అంతమంది అవసరం లేదు. ఓకే, అట్లా కొంత బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఒక 2 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, ఎంప్లాయీస్. S4 హనాలో ఎర్రర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక ఎంప్లాయీ ఉంటే చాలు అట్లా. తర్వాత 20% ఆఫ్ సేవింగ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అన్నారు. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అంటే ఏంటి, ఎర్రర్స్ తక్కువ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ కూడా తక్కువ మంది సరిపోతారు. అంటే ఇక్కడ కూడా మనకి బెనిఫిట్ అనేది ఉందన్నమాట. ఇట్లా S4 హనా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మేజర్ ఏంటి, స్పీడ్ అనమాట. స్పీడ్గా వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది, స్పీడ్గా వర్క్ చేస్తుంది S4 హనా సర్వర్ అనేది. నెక్స్ట్ వన్ మోర్. ఇది మొత్తం చదవండి. S4 హనా అంటే మీనింగ్ ఏంటి, దీని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. ఓకేనా, హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్. S4 హనా అంటే ఏంటి, హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటారు. సో కంపేర్ దా, ఇప్పుడు యాక్చువల్గా 2028-29 తర్వాత నుండి S4 హనా అనేది ఉంటుంది, ఈసీసీ ఉండదు. ఎస్ ఫోర్ హనానే ఉంటుంది అనమాట. అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో కొన్ని కంపెనీస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ S4 హనానే ఉంటుంది, ఈసీసీ ఉండదు ఇంకా. బట్ ఎనీవే, S4 హనా అంటే ఏంటి, హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అని చెప్తారు. ఇది చదవండి జస్ట్. నెక్స్ట్ బ్యాక్ సైడ్, నెక్స్ట్ వన్. ఇది కాదు, ఇంకోటి ఉందా, ఇంకొక ఇమేజ్ ఉండాలి చూడండి. వెయిట్, ఇది ఉంచండి, చూడండి. మేజర్ డిఫరెన్స్ ఏంటి S4 హనాకి ఈసీసీకి, ర్యామ్ సిస్టమ్ అనమాట. డేటాబేస్ అనేది, ఈసీసీ డేటాబేస్ అంతా కూడా వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S4 హనా డేటాబేస్ అంతా కూడా హనా డేటాబేస్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈసీసీలో ఏ డేటాబేస్ వాడతారు, హార్డ్ డిస్క్ డేటాబేస్. హార్డ్ డిస్క్ అంటే ట్రెడిషనల్ డేటాబేస్ అంటారు. ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్ ఇన్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్ స్టోర్డ్ ఇన్ హార్డ్ డిస్క్. రెగ్యులర్గా మామూలుగా డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. అంటే మీరు ఏదైనా కమాండ్ ఇచ్చారనుకోండి, కీబోర్డ్ ద్వారా కమాండ్ ఇచ్చారు, ఆ సిపియు ద్వారా, ర్యామ్ ద్వారా, యాజ్ వెల్ యాజ్ హార్డ్ డిస్క్ నుండి పిక్ అవుతుంది డేటా అంతా కూడా. అంటే లెంతీ ప్రాసెస్. మీరు కీబోర్డ్ ద్వారా కమాండ్ ఇచ్చారు డేటా ఏదైనా కావాలని, ఎలా వెళ్తుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ర్యామ్ స్పీడ్ కూడా ఉండాలి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్, వీటన్నిటిని బేస్గా చేసుకుని హార్డ్ డిస్క్ ద్వారా పిక్ అవుతుంది డేటా అంతా కూడా. హార్డ్ డిస్క్ ద్వారా డేటా అనేది పిక్ అవుతుంది, ట్రెడిషనల్ డేటాబేస్. ఈసీసీలో ట్రెడిషనల్ డేటాబేస్ను ఉపయోగించారు. ట్రెడిషనల్ డేటాబేస్, అర్థమైందా, ట్రెడిషనల్ డేటాబేస్ను ఉపయోగించారు. S4 హనాలో ఏంటి, ట్రెడిషనల్ డేటాబేస్ ఉండదు. S4 హనాలో ట్రెడిషనల్ డేటాబేస్ ఉండదు, ర్యామ్ డేటాబేస్. హనా డేటాబేస్ స్టోర్డ్ హనా డేటాబేస్ స్టోర్స్ డేటా ఇన్ ర్యామ్స్ అనమాట, ర్యామ్లో స్టోర్ అవుతుంది. ఓకే, అర్థమైందా. హనా అంతా కూడా ర్యామ్ డేటాబేస్ సిస్టమ్. సో అందువల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ర్యామ్ బేస్డ్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నాలజీ. డేటా స్టోర్ అవ్వాలన్నా, డేటా ఎక్స్పోర్ట్ అవ్వాలన్నా, సో
ఒక సాఫ్ట్వేర్ ప్రాపర్గా హై స్పీడ్లో వర్క్ చేయాలన్నా ర్యామ్ డేటాబేస్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ర్యామ్ డేటాబేస్ అనేది S4 హనాలో ఉపయోగించారు. ఈసీసీలో హార్డ్ డిస్క్ డేటాబేస్ ఉంటుంది, S4 హనాలో ర్యామ్ డేటాబేస్ ఉంటుంది. అందువల్ల చాలా స్పీడ్గా పనిచేస్తుంది. క్లియర్ కదా? క్లియరా? తర్వాత చూడండి. సో ర్యామ్ డేటాబేస్ అనమాట S4 హనాలో ఉండేది. వన్ మోర్ ఇమేజ్ ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేవా? సో ఈసీసీకి S4 హనాకి 90% 90% డిఫరెన్సెస్ ఏమీ లేవండి. 90% డిఫరెన్సెస్ ఏమి లేవు. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. ఓన్లీ ఎంత పర్సెంటేజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి? ఒక 10% మాత్రమే డిఫరెన్సెస్ ఉంటుంది, లేదంటే మాక్సిమం ఒక 5%. సో మీరు ఈసీసీ నేర్చుకుంటే S4 హనా కూడా నేర్చుకున్నట్లే. మీరు ఈసీసీ నేర్చుకుంటే S4 హనా కూడా నేర్చుకున్నట్లే, గుర్తుపెట్టుకోండి. ఈసీసీ వేరు, హనా వేరు అనుకోకండి. ఈసీసీ నేర్చుకుంటే S4 హనా కూడా మీరు 90% నేర్చుకున్నట్లే. చాట్ బాక్స్లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. సో ఇప్పటివరకు చెప్పింది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా ఎస్ఐపిలో ప్రోడక్ట్స్ అండి, ఇవి చెప్పలేదు, స్లైడ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పలేదు కదా. ఎస్ఐపిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈఆర్పి ప్రోడక్ట్స్, సిఆర్ఎం, ఇవన్నీ చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ మనకు అవసరం లేదులేండి. మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్, S4 హనా అనేది ఒక ప్రోడక్ట్. ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్, ఎస్ఐపి వాళ్ళ ప్రోడక్ట్. ఈసీసీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం 6.0 వెర్షన్ ఉపయోగిస్తున్నాం. అవి కాకుండా ఓల్డ్ వెర్షన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రోడక్ట్స్. అలాగే S4 హనా కూడా ఒక ప్రోడక్ట్, న్యూ ప్రోడక్ట్ అనమాట. మార్కెట్లోకి కొత్తగా లాంచ్ చేశారు, అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. బట్ S4 హనాకి ఎవరు కూడా చేంజెస్ అవ్వలేదు, చాలా వరకు అవ్వలేదు. రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ నుంచి S4 హనాకి మూవ్ అవుతున్నారు. అది కూడా ఎస్ఐపి వాళ్ళు ఈసీసీ డెడ్ లైన్ ఇచ్చేశారు. 2028 తర్వాత ఉండదు, S4 హనా ఉండదు. అందువల్ల సారీ, ఈసీసీ వెర్షన్ ఉండదు, అందువల్ల S4 హనాకి మూవ్ అవుతున్నారు కొత్త కంపెనీస్ అన్ని కూడా. బట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈసీసీ నేర్చుకుంటే S4 హనా కూడా 90% మీకు వచ్చేసినట్లే. ఈసీసీ నేర్చుకున్న వాళ్ళకి S4 హనా సర్వర్లో చేయటం అనేది ఆఫ్టర్ ఆల్ డెడ్ ఈజీ. డిఫరెన్సెస్ ఏం లేవు, చిన్న చిన్న చేంజెస్ అంతే. ఎగ్జాంపుల్ బీపీ అనేది ఒక డిఫరెన్స్ ఉంటుంది, బీపీ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న వాటిలో అయితే జిఎల్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, మిగతావన్నీ సేమ్. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో ఇక్కడ నుండి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ నుండి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్. డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇక్కడ నుండి మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. అడిగిన పాయింట్స్, ఈ పాయింట్స్ అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో. డ్యామ్ షూర్ క్వశ్చన్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్. సో ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా రోస్గా స్టోర్ అవుతుంది. S4 హనాలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా రోస్గా స్టోర్ అవుతుంది. S4 హనా డేటా అంతా కూడా కాలమ్స్గా స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈసీసీ అంతా కూడా రోస్గా స్టోర్ అవుతుంది. S4 హనా అంతా కూడా డేటా కాలమ్స్గా స్టోర్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా? ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతారు, మ్యాండేటరీగా అడుగుతారు. కొన్ని పాయింట్స్ ప్రిపేర్ చేశారు, ఇవి చెప్పాలి.
ఈసీసీ ఇంప్లిమెంటేషన్ వీఆర్ ఫాలోయింగ్ ది ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతాము? ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం. ఈసీసీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్లయితే ఏ మెథడాలజీ వాడతాము? ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం. ఇంటర్వ్యూ చేయటం కూడా 99% ఈసీసీ బేస్గా చేసుకునే చేస్తారండి. S/4HANA బేస్గా చేసుకుని చేయరు. ఈసీసీ అంతా కూడా ఇంటర్వ్యూ అంతా కూడా ఈసీసీ బేస్గానే జరుగుతుంది. S/4HANA వచ్చా రాదా అని అడుగుతారు. వచ్చని చెప్పాలి అది కూడా, ఎందుకంటే మీరు S/4HANA కూడా 90% నేర్చుకున్నట్లే. S/4HANA వీడియోస్ కూడా మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. లేదు సార్ లైవ్ క్లాసెస్ కావాలన్నా కూడా చెప్తాను, డోంట్ వరీ. ఎక్స్ట్రా ఫీజెస్ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వీఆర్ ఫాలోయింగ్ ది ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఫాలో అవుతాం. S/4HANA ఇంప్లిమెంటేషన్ మీరు చేయాలంటే యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం. S/4HANA ఇంప్లిమెంటేషన్ చేయాలంటే యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఒక కంపెనీలో యాక్టివేట్ మెథడాలజీ ఫాలో అవుతాం. డిఫరెన్సెస్ దానికి దీనికి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హనా డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? సెకండ్ పాయింట్, హనా డేటాబేస్ సెలెక్ట్ చేయండి. సెకండ్ 2 పాయింట్స్, హనా డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఓన్ డేటాబేస్, హనా డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. నేను చెప్పాను మీకు ఇంతకుముందు. ఈసీసీ అయితే ఒరాకిల్ డేటాబేస్. ఈ పాయింట్ చూపించాను మీకు ఎస్ఏపి సర్వర్ లో, చూసామా లేదా? ఎస్ఏపి సర్వర్ లో చూసామా లేదా? ఎక్కడ డేటాబేస్ సిస్టమ్ అనేది ఈసీసీ ఏమో ఒరాకిల్ పైన డిపెండ్ అవుతుంది. S/4HANA హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. చెప్పానా లేదా? ఒకసారి మీట్లోకి వచ్చి వైష్ణవి గారు చెప్పానా? ఈ పాయింట్ చూసామా మనం? సర్వర్ లో ఓపెన్ చేసి చూసామా? చూసాం. చూసాం కదా. చూడండి, ఈసీసీ డేటాబేస్ అంతా కూడా హనా ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్ లేదంటే MSQL డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఎలా చెక్ చేయాలో చెప్పాను మీకు లాస్ట్ క్లాస్ లో. సేమ్ టు సేమ్ హనా డేటాబేస్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీ అయితే అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయింది. ఒరాకిల్ వాళ్ళ పైన, MSQL పైన డిపెండ్ అయింది. S/4HANA అలా కాదు, వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వలేదు. హనా డేటాబేస్ పైన డిపెండ్ అయింది. అంటే ఏంటి? మన సర్వర్స్ మనమే ఉపయోగించుకుంటాం. హనా డేటాబేస్, ఓకేనా? మన సర్వర్స్ అనేవి మనమే ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ తర్వాత, ECC data stored on different types of the ECC data stored in different types of the tables. ECC లో మనం టేబుల్స్ ఎన్ని ఉపయోగించాము? బీసెక్ టేబుల్, BKPF టేబుల్, SK01, ఇవి చాలా టేబుల్స్ ఉపయోగించాం. అంటే ఈసీసీలో డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. అంతే కదా? ఈసీసీలో డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S/4HANA అయితే హనా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. హనా డేటాబేస్, అలాగే ఏసీ డొకా టేబుల్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S/4HANA టేబుల్ అనేది ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. S/4HANAలో డేటా ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? ఏసీ డొకా టేబుల్. అంటే ఈసీసీలో చాలా టేబుల్స్ ఉన్నాయి. S/4HANAలో ఒక టేబుల్ చాలు, ACDOCA, ఏసీ డొకా టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఈ ఒక్క టేబుల్ తోనే డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత కింద ఈసీసీలో మనం వెండార్ క్రియేట్ చేయాలి. రేపటి నుంచి ఈ క్లాస్ స్టార్ట్ చేస్తాను, వెండార్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాను. ఈసీసీలో వెండార్ క్రియేట్ చేయాలంటే ఏం ఉపయోగిస్తాము? XK01, FK01, XK02, FK02, లేదంటే XK03, FK03, ఇవన్నీ ఉపయోగిస్తాం. వెండార్ క్రియేషన్ XK01, తర్వాత వెండార్ చేంజ్ అని టైప్ చేయండి అక్కడ దాని కింద సెకండ్ లైన్ లో. వెండార్ చేంజ్ XK02 తర్వాత ఎడిట్ ఎనేబులింగ్ పైన క్లిక్ చేయండి.
ఇంకా పైన XK02 బిఫోర్, XK02 FK02 ముందు అక్కడ XK02 బిఫోర్ అండి, ముందుగా XK02 క్రింద లైన్, నెక్స్ట్ లైన్ అక్కడ వెండార్ చేంజ్ అది అవటం లేదా? ఓకే, వెండార్ చేంజ్. సో వెండార్ క్రియేషన్ XK01, వెండార్ చేంజ్ XK02, వెండార్ డిస్ప్లే XK03 ఉపయోగిస్తాం. అలాగే కస్టమర్ క్రియేషన్ FD01, XD01, కస్టమర్ చేంజ్ XD02, కస్టమర్ చేంజ్ ఎఫ్ యాడ్ చేయండి, అక్కడ X కాదు F యాడ్ చేయండి, నెక్స్ట్ కింద ఇంకొంచెం కస్టమర్ చేంజ్ ఎక్స్ కరెక్ట్, ఎక్స్ కూడా ఉండొచ్చు, ఎక్స్ ఉంచండి ఏం కాదు. చూడండి, కస్టమర్ చేంజ్ XD02, కస్టమర్ డిస్ప్లే XD03. సో ఇన్ని టీ కోడ్స్ ఉన్నాయి ఈసీసీలో. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6, అరౌండ్ 6 టీ కోడ్స్ ఉన్నాయి. 6 ఉన్నాయండి. ఇంకా పైన 7 8 9 10 చాలా ఉన్నాయి. ఆ 4 దగ్గర నుండి సెలెక్ట్ చేయండి. ఆ 4 దగ్గర నుండి కిందకి రండి. సో ఇవన్నీ టీ కోడ్స్ అనమాట. వెండార్ క్రియేషన్ XK01, FK01, వెండార్ చేంజ్ XK02, FK02, వెండార్ డిస్ప్లే XK03, FK03, కస్టమర్ క్రియేషన్ FD01, XD01, కస్టమర్ చేంజ్ XD02, కస్టమర్ డిస్ప్లే XD03. ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని టీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ తీసేశారు S4 HANAలో. BP అంటారు, BP బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఓకేనా? ఇన్ని టీ కోడ్స్ అవసరం లేదు ఈసీసీలో, మీరు ఇవన్నీ S4 HANAలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఎన్ని టీ కోడ్స్ రిమూవ్ చేశారు అంటే సింప్లిఫై చేశారు. టేబుల్స్ అన్ని తీసేశారు, ఏసీ ఒక టేబుల్ ఇచ్చారు అంటే సింప్లిఫై అయిపోయింది S4 HANA. అలాగే ఈసీసీలో ఈ టీ కోడ్స్ అన్ని కూడా అవసరం లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ S4 HANAలో వీటన్నిటి ప్లేస్లో బీపీ ఇంట్రడ్యూస్ చేశారు. బీపీ అంటే ఏంటి? బిజినెస్ పార్ట్నర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, బీపీ. క్లియర్ కదా? ఇట్లా చేంజెస్ అనమాట ఇవన్నీ కూడా. వెండార్ క్రియేట్ చేయాలంటే మనం XK01 ఉపయోగిస్తాం. కస్టమర్ క్రియేట్ చేయాలంటే XD01 లేదంటే FD01 ఉపయోగిస్తాం. ఇలా చాలా ఉన్నాయి టీ కోడ్స్. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు S4 HANAలో. ఓన్లీ బీపీ ద్వారా ఈ టీ కోడ్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి. బీపీ అంటే బిజినెస్ పార్ట్నర్. ఇవి నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతాయి, నేను చెప్తాను మీకు. నెక్స్ట్ ఈసీసీలో చూడండి, ఈసీసీలో మనం హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. హౌస్ బ్యాంక్స్ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీ కోడ్కి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనం హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఈసీసీలో సరే మీ కంపెనీ కోడ్కి ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. సో ఈసీసీలో అయితే GUI ఫంక్షనాలిటీ అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫంక్షనాలిటీ ద్వారా కాన్ఫిగరేషన్ చేస్తాం ఈ హౌస్ బ్యాంక్స్కి. S4 HANA అయితే కనుక ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఈసీసీ అయితే కనుక GUI ఫంక్షనాలిటీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తాం. S4 HANA అయితే కనుక ఫ్యూరీ యాప్స్ ద్వారా కాన్ఫిగరేషన్ చేస్తాం. అర్థమైందా? ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా కాన్ఫిగరేషన్ చేస్తాం. S4 HANA అయితే హౌస్ బ్యాంక్స్ తో ఫ్యూరీ యాప్స్ ద్వారా కాన్ఫిగరేషన్ చేస్తాము. గుర్తుపెట్టుకుని డిఫరెన్స్, ఈసీసీకి HANAకి ఇది ఒక డిఫరెన్స్. ఈసీసీలో హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేట్ చేస్తామో GUI ఫంక్షనాలిటీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. S4 HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. తర్వాత 6th పాయింట్ సెలెక్ట్ చేయండి. 6th పాయింట్, సో LSMW ఈసీసీలో డేటాను ఎలా మైగ్రేట్ చేస్తాము? నాన్ SAP నుండి SAPకి మనం GL అకౌంట్స్ అన్ని కూడా మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం.
అలా కాదు, ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసి ఎక్సెల్ ద్వారా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు, డంప్ చేస్తారు మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు. సో ఎలా చేస్తాము? LSMW ఉపయోగిస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ LSMW వీ కెన్ మైగ్రేట్ ది డేటా నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఇన్ ఈసీసీ వెర్షన్. ఈసీసీ అయితే LSMW ఉపయోగిస్తాం. ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి డేటాని ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ చేస్తాము, లేదంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి ఎలా డంప్ చేస్తాము? ఈసీసీ అయితే LSMW ఉపయోగిస్తాము, S4 హనా అయితే LTMC ఉపయోగిస్తాం. LSMW, LTMC both are same configurations. ఈసీసీ అయితే LSMW ద్వారా నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాము. S4 హనా అయితే LTMC ద్వారా చేస్తాము. అర్థమైందా? ఈసీసీ అయితే LSMW ద్వారా చేస్తాము, S4 హనా అయితే LTMC ద్వారా చేస్తాము. క్లియరా కాదా? ఈసీసీ అయితే డేటా మైగ్రేషన్, నాన్ ఎస్ఐపిలో ఉన్న డేటాని ఎస్ఐపిలోకి మూవ్ చేయాలంటే LSMW ఉపయోగిస్తాం ఈసీసీ వెర్షన్. S4 హనా వెర్షన్లో LTMC ఉపయోగిస్తాం. నెక్స్ట్ 7th పాయింట్ చూడండి. ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి. S4 హనా కాలమ్స్ అన్నమాట, కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 హనా డేటా స్టోర్డ్ ఇన్ కాలమ్స్ వైజ్. ఈసీసీ డేటా స్టోర్డ్ యాజ్ ఏ రోస్ వైజ్. ఈసీసీ అయితే రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, S4 హనా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ఈసీసీ డేటా స్టోర్డ్ ఇన్ ట్రెడిషనల్ డేటాబేస్. ఈసీసీ డేటా ఎలా స్టోర్ అవుతుంది? మనం జస్ట్ చెక్ చేసాం. ట్రెడిషనల్ డేటాబేస్ అంటే హార్డ్ డిస్క్స్, ఫ్లాపీస్ వాటిలో స్టోర్ అవుతుంది. S4 హనా డేటా స్టోర్డ్ ఇన్ ర్యామ్ డేటాబేస్. S4 హనా ఎలా స్టోర్ అవుతుంది? ర్యామ్ డేటాబేస్ అన్నమాట, ర్యామ్ బేస్డ్ సిస్టమ్. క్లియర్ కదా? నెక్స్ట్ ఈసీసీ ఎలా లాగిన్ అవుతున్నాం మనం? GUI ఫంక్షనాలిటీ, ఎస్ఐపి లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేస్తాం, దాన్ని GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం ఈసీసీలో. మీరు ఎలా లాగిన్ చేస్తున్నారు ఈసీసీ? GUI ఫంక్షనాలిటీ ఒక ఐకాన్ ఉంటుంది మీ ల్యాప్టాప్ లో, దానిపైన డబుల్ క్లిక్ చేసి లాగిన్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు? గ్రాఫికల్ యూజర్ GUI ఫంక్షనాలిటీ అంటారు దాన్ని. S4 హనాలో క్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతారు. అది కూడా ఇలాగే ఉంటుంది, రిమోట్ డెస్క్టాప్ అంటారు. దాని ద్వారా లాగిన్ అవుతారు. అక్కడ 2 పేజెస్ ఉంటుంది. GUI పైన క్లిక్ చేసిన వెంటనే రిమోట్ డెస్క్టాప్ ద్వారా కనెక్ట్ అవ్వాలి. ఈసీసీ అయితే ఈసీసీ ఎలా లాగిన్ చేస్తాము? ఈసీసీ అనేది గ్రాఫికల్ యూజర్ లేదంటే GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. S4 హనా ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. ఫ్యూరీ యాప్స్. నెక్స్ట్ సో ఈసీసీలో మనకి లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ తెలుసు కదా. GL అకౌంట్ క్రియేట్ చేస్తాం, GL అకౌంట్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది తీసుకున్నాం, గుర్తుందా? ఈసీసీలో S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఉండదు. ఈసీసీలో మనకి ఈసీసీ వెర్షన్ ECC we have line item display mandatory at the time of GL account creation. We must activate the line item display functionality. సో ECC సర్వర్లో మనం లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని క్రియేట్ చేస్తాం, యాక్టివేట్ చేస్తాం FS00 ట్రాన్సాక్షన్ కోడ్లో. అదే S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి? FBL1N, FBL5N, FBL3N లో డేటాని మనం ఫైండ్ అవుట్ చేయడానికి లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ అనేది ఉపయోగపడుతుంది. S4 హనాలో ఈ ఆప్షన్ లేదు, అసలు డైరెక్ట్ గా యాక్సెస్ ఉంటుంది. ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ యాక్టివేట్ చేస్తేనే FBL3N, FBL1N, FBL5N లో డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. S4 హనాలో అలా కాదు, డైరెక్ట్ గా యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్. ఓకేనా? క్లియర్ కదా? అట్లా ఉంటుంది. సో ఈసీసీలో అయితే మనం లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేస్తాము, S4 హనాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఇండికేటర్ని యాక్టివేట్ చేయము.
అలాగే FS00కి వెళ్ళండి. FS00కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అకౌంట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటాం కదా డైరెక్ట్గా మనం. ఇక్కడ మనం ఏం చేస్తాం, అకౌంట్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అకౌంట్ గ్రూప్, ఇక్కడ మనం ఏం చేస్తాము, అకౌంట్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. S/4HANAలో ఇంకా కొన్ని అడిషనల్గా యాడ్ అయినాయి. S/4HANAలో ఇంకా కొన్ని అడిషనల్గా యాడ్ అయినాయి. మీరు ఒకసారి ఆ షీట్లోనే ఉంటాయి చూడండి, ఓపెన్ చేయండి. ఉందా? షీట్లో డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్లోడ్ ఇక్కడ చూడండి, ఇది ఈ పాయింట్ చూడండి. S/4HANAలో GL అకౌంట్ టైప్ 4 ఆప్షన్స్గా ఉంటుంది. ఈ పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ పాయింట్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నాయి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే సిఓకి సంబంధించింది. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, బ్యాలెన్స్ షీట్, ఇట్లా అడిషనల్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి. వీటిని బేస్గా చేసుకొని తీసుకోవాలి. ఇది ఒకటే చేంజెస్. ఇది ఏంటనేది S/4HANA సర్వర్లో చెప్పాను. ఇది ఒకటి ఎక్స్ట్రా చేంజెస్ అనమాట. GL అకౌంట్ క్రియేషన్లో ఇవే మాత్రమే చేంజ్ అవుతాయి. ఇక్కడ 4 ఎలిమెంట్స్ వస్తాయి మనకి. అకౌంట్ గ్రూప్ దగ్గర నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ అనేది, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్ అనేది ఒకటి, బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవి మీకు చెప్తే అర్థం అవ్వదు, తర్వాత మీకు చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, కొంచెం పైకి. ఇది ఒకటి ఎక్స్ట్రా ఉందన్నమాట. తర్వాత చూడండి, కొంచెం పైకి వెళ్ళండి. FS00 చేంజెస్ ఏంటనేది మనం షీట్లో చూసాం కదా, అది ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట. తర్వాత చూడండి, తర్వాత S/4HANAలో ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనే ఒకటి ఉందండి. ఇది S/4HANA టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ పైన, దానిపైన ఉంది చూడండి. S/4HANAలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అసెట్ అకౌంటింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అసెట్ అకౌంటింగ్ అసెట్ అకౌంటింగ్ లో ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటి? టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఎందుకంటే రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. S/4HANA అనే చోట టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఉపయోగపడుతుంది అది? అడిషనల్ గా, అంటే అడిషనల్ గా అంటే ఏంటి? అడిషనల్ గా అంటే రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు S/4HANAలో. S/4HANA అసెట్ అకౌంటింగ్ లో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అది నెక్స్ట్ క్లాసెస్ లో మీకు అర్థమవుతుంది. అది నెక్స్ట్. తర్వాత తర్వాత చూడండి, సిఓ మనం FI గురించి డిస్కస్ చేసాం. అలాగే సిఓలో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ OB52లో ఏం చేస్తాము, మనకి ఏమేమి ఉన్నాయి? OB52లో పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి ఈసీసీలో. ఆ సెకండ్ లైన్ కూడా సెలెక్ట్ చేయండి. అవి మొత్తం సెలెక్షన్ ఈసీసీలో చూడండి. ఈసీసీ OB52 ఎలా ఉన్నాయి? OB52 ఇన్ ఈసీసీ టూ టైప్స్ ఆఫ్ పీరియడ్స్ అవైలబుల్. 2 టైప్స్ ఆఫ్ ది పీరియడ్స్ ఉంటాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. S/4HANAలో ఏం చేశారు? వీటితో పాటు ఇంకోటి యాడ్ చేశారు, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోలింగ్ పీరియడ్స్. OB52కి వెళ్ళండి. OB52 OB52 పొజిషన్కి వెళ్ళండి. వెళ్ళరా? మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. TA ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చి 2 స్టార్. FV ఇవ్వండి. PV ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అన్ని చేయండి. గుర్తులేదా?
టీవీపీ అనా ఇదేనా? ఓకే, చూడండి ఇక్కడ లెఫ్ట్ ఇక్కడ ఏమేమి యాక్చువల్గా స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 12 ఉంటాయి. ఇవి కాదు మంది, ఇవి కాదు. మీకు గుర్తులేకపోతే పని చేయండి, ఓబీవైసీకి వెళ్ళండి. ఓబీవైసీ న్యూస్ స్టేషన్ తీసుకుని ఓబీవైసీకి వెళ్ళండి. OBY6, ఐఎమ్ సారీ, OBY6. OBY6కి వెళ్ళండి, ఐఎమ్ సారీ, OBY6. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కానీ డబుల్ క్లిక్ చేయండి, మీ కంపెనీ కోడ్ ఫస్ట్లో ఉంది, డబుల్ క్లిక్ చేయండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టీవీపీవీ అంట. టీ టీవీపీవీ ఆ సెషన్కి వెళ్ళి ఓపెన్ చేయండి. టీవీపీవీ అదేనా? మీరు ఇక్కడ ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్ చేంజ్ చేస్తారా? ఓకే, మన పీరియడ్స్ అన్నీ ఓపెన్ చేసేసాం కదా, మీరు మార్చినట్లు ఉన్నారు. ఓకే ఫైన్. చూడండి ఇక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? కామన్ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 13 to 16 అంటే ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ 13 to 16 ఎక్కడ ఉన్నాయి చూపించండి. 13 to 16 చూపించండి మేడం. ఇవి ఇవి కాకుండా S4 హనాలో ఏం చేశారు? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ కూడా ఓపెన్ చేయొచ్చు, అవి కూడా యాడ్ చేశారు. రైట్ సైడ్కి వెళ్ళండి, ఇక్కడ కనిపించేవి అవి. రైట్ సైడ్కి వెళ్ళండి చెప్తాను. ఇంకా ఇక్కడ లాస్ట్లో ఉంటాయి. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఓన్లీ రెగ్యులర్ పీరియడ్స్ అండ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ చేయడానికి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ S4 హనాలో అయితే కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినటువంటి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేయొచ్చు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించినవి కూడా ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు అంతే, సేమ్ ఇలాగే ఉంటుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేయొచ్చు, అవి కూడా యాడ్ చేస్తారు ఇక్కడ. క్లియర్ కదా? ఇది ఒక ఎక్స్ట్రా చేంజ్. షీట్ ఓపెన్ చేయండి. సో ఈసీసీలో ఏమేమి ఉన్నాయి? నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ మాత్రమే ఉపయోగిస్తాం. S4 హనాలో ఏంటి? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కంట్రోల్డ్ పీరియడ్స్ కూడా ఇచ్చారనమాట, ఎక్స్ట్రా యాడ్ చేశారు. డౌన్కి వెళ్ళండి. ఇన్ S4 హనా ఇంట్రడ్యూస్ న్యూ ఫీల్డ్ ఫర్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది ఇచ్చారనమాట. అది క్లియర్ కదా? తర్వాత డౌన్కి వెళ్ళండి. At the time of secondary cost element creation, we want to select the SCCC. ఓకే, SCCC ఓకే, లీవ్ ఇట్, ఎలా ఉంచండి. తర్వాత చూడండి, మనకి ఇప్పుడు SCCC అంటే ఏంటిది? SCCC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించింది. డేటాని విత్ ఇన్ ద సర్వర్ అంటే విత్ ఇన్ ద CO 1 ఎలిమెంట్ నుండి 1 more ఎలిమెంట్కి మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది. సో ఈ SCCC అనేది ఎలా, ఎక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే ఒక GL అకౌంట్. సో SCCC అనేది ఎక్కడ ఉంటుంది? OBC4కి వెళ్ళండి. OBC4కి వెళ్ళండి. ఇక్కడ చూసారా, పొజిషన్కి వెళ్ళి మీ ఫిజికల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. టూ స్టార్స్ ఇచ్చి కంటిన్యూ చేయండి. TAFV ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా G001, G002, G003 ఉన్నాయి కదా. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, 41 ఉన్నాయి. కంప్లీట్ డౌన్కి వెళ్తే 41 కనిపిస్తాయి. వీటితో పాటు ఇంకొక ఎక్స్ట్రా ఫీల్డ్ కూడా కనిపిస్తుంది S4 హనాలో. ఏంటది? SE ఎక్స్ట్రాగా ఇంకోటి యాడ్ అయింది S4 హనాలో. ఏంటది? SCCC అని ఉంటుంది. SCCC అని ఒకటి ఉంటుంది. SCCC అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అని అర్థం. SCCC అనే ఇంకొక ఫీల్డ్ ఉంది.
ఒక గ్రూప్ ఉంది అడిషనల్ గా, ఎస్సిసిసి అంటారు. G001 G002 ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎస్సిసిసి అనేది ఒకటి ఉంటుంది. ఎస్సిసిసి అంటే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించింది. సో ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో G001 ఇస్తాం. FS00కి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేయండి. అది ఎలాబరేట్ చేయండి. సెలెక్ట్ చేయండి. అక్కడ చూసారు G001 ఇచ్చాం మనం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తారు అంటే అది కూడా ఒక జిఎల్ అకౌంటే. సో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి? ఇక్కడ ఎస్సిసిసి అనేది ఇస్తాం. S4 హానాలో OBC4 లో ఉంది. అది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించింది. అలాగే కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తే కనుక మీరు ఇక్కడ ఎస్సిసిసి అనేది ఇవ్వాలి. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ G001 కాదు, అదొకటి ఎక్స్ట్రా చేంజ్. అది మీకు చెప్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఇవి చేంజెస్. ఇక్కడ షీట్లో ఏమైతే చెప్పానో ఈ చేంజెస్ అన్ని చదవాలి. చదివితేనే ఇంటర్వ్యూలో అట్లీస్ట్ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 5 పాయింట్స్ పైకి వెళ్ళని చెప్తాను. 5 పాయింట్స్ ఎలా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏముంది అక్కడ? కష్టమేం కాదు. ఎగ్జాంపుల్, ఈసీసీలో డేటా ఎలా ఎలా స్టోర్ అవుతుంది? రోస్గా స్టోర్ అవుతుంది. S4 హానాలో కాలమ్స్గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం ఇంప్లిమెంటేషన్కి. S4 హానాలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ, S4 హానాలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తాం. ఈసీసీ డేటా అంతా కూడా రోస్గా స్టోర్ అవుతుంది. S4 హానా అంతా కూడా కాలమ్స్గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు డేటాబేస్. S4 హానా డేటాబేస్. ఈసీసీలో డేటా ఏసీ డొకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. S4 హానాలో ఏసీ డొకా టేబుల్ ద్వారా స్టోర్ అవుతుంది. ఈసీసీలో వెండార్ క్రియేట్ చేయాలన్నా, కస్టమర్ క్రియేట్ చేయాలన్నా XK01, XK02 ఈ టీ కోడ్స్ ఉపయోగిస్తాం. FKG XD01, XD02 ఈ టీ కోడ్స్ ఉపయోగిస్తాం. S4 హానాలో బీపీ ఉపయోగిస్తాం. ఈసీసీ GUI ఫంక్షనాలిటీ ద్వారా లాగిన్ అవుతాం. S4 హానా ఫ్యూరియస్ ద్వారా లాగిన్ అవుతాం. ఈసీసీలో డేటా మైగ్రేట్ చేయడానికి LSMW ఉపయోగిస్తాం. S4 హానాలో LTMC ఉపయోగిస్తాం. ఇట్లా ఈసీసీ ట్రెడిషనల్ డేటాబేస్, S4 హానా ర్యామ్ డేటాబేస్. ఈసీసీలో లాగిన్ అవ్వాలంటే GUI ఫంక్షనాలిటీ ఉపయోగిస్తాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉపయోగిస్తాం. S4 హానాలో థిరీ యాప్స్ ఉపయోగిస్తాం. ఈసీసీలో GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది. S4 హానాలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఉండదు. అలాగే ఈసీసీలో OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ సంబంధించినటువంటి పీరియడ్స్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం. S4 హానాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పీరియడ్స్ని కూడా ఓపెన్ చేస్తాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన పీరియడ్స్ని ఓపెన్ చేస్తాం. అట్లా. తర్వాత జిఎల్ టైప్ క్రియేషన్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి? జిఎల్ క్రియేషన్లో ఏమేమి ఉన్నాయి చేంజెస్ అనేవి? డౌన్కి వెళ్ళండి, లాస్ట్లో ఉన్నాయి కదా. కొంచెం ఆ ఇమేజ్ ఇవి చెప్పాలి. ఇవి నేను మీకు S4 హానాలో అర్థమవుతుంది. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. ప్రైమరీ కాస్ట్ అండ్ రెవెన్యూ ఉంది. ఇది FI అండ్ COలో కూడా అప్డేట్ అవడానికి ఎట్లా రెండిట్లో అప్డేట్ అవుతుంది. వాటికి ఉపయోగపడుతుంది. దేనికి ఏది తీసుకోవాలనేది S4 హానాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి ఇలా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. 5 మినిట్స్లో అయిపోవాలి. అట్లీస్ట్ 5 to 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లో చెప్పిన అవసరం లేదు. షీట్లో ఇక్కడ ఏమైతే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పానో అవే చదవాలి. ఫస్ట్లో ఎంత స్పీడ్గా పనిచేస్తుంది ఈసీసీకి హనాకి కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, అవన్నీ అవసరం లేదు. ఇవి ఇంపార్టెంట్. ఒక 5 పాయింట్స్ లేదంటే 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈసీసీకి హనాకి డిఫరెన్స్ అది. క్లియరా? ఫాస్ట్గా చెప్పేయాలి. 5 మినిట్స్తో చెప్పేయాలి అన్ని. క్లియరా కాదా? ఎస్ ఆర్ నో? టుమారో ఆన్వర్డ్స్ అకౌంట్ పేయబుల్ స్టార్ట్ చేస్తాం. అకౌంట్ పేయబుల్ నెక్స్ట్ క్లాస్. కొంచెం వెయిట్ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్.
మీకు యాక్చువల్గా వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి, కనిపించట్లేదు షీట్, 1 minute. హలో, నమస్తే, చెప్పండి. ఆన్లైన్లో చెప్తామండి, నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది బ్యాచ్. నెక్స్ట్ మంత్ 5th స్టార్ట్ అవుతుందండి. ఉమ్. వైష్ణవి గారు, చాట్ బాక్స్లో ఇంకొక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటి అనేది మ్యాండేటరీ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ లేకుండా అసలు ఇంటర్వ్యూ అనేది ఉండదు. కాబట్టి అవన్నీ ఒకసారి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, మర్చిపోకండి. చాట్ బాక్స్లో ఇంకో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇది కాదండి, వన్ మోర్ షీట్, ఎక్సెల్ షీట్ ఉంది చూడండి. ఎంఎస్ ఎక్సెల్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేశాను. చాట్ బాక్స్లో ఉంటుంది చూడండి, జస్ట్ నౌ ఫార్వర్డ్ చేశాను. సో ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ ఏంటి అంటే మ్యాండేటరీగా ఒక 10 పాయింట్స్ చెప్పాలండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఒక 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఈసీసీలో S/4HANAలో బీపీ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఇవన్నీ చెప్పాలి, వన్ బై వన్ చెప్పాలి. సో నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, మీకు ఇంకా అడిషనల్గా కొన్ని పాయింట్స్ కావాలంటే కనుక ఈ ఎక్సెల్ షీట్లో ఎంఎస్ వాడు ఎక్సెల్లో ఉన్నాయి. ఇవన్నీ చేంజెస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏవైతే మీకు చెప్పానో అంతవరకు చూడండి, మిగతా అవసరం లేదు. ఇవన్నీ అడిషనల్గా ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ అడిషనల్, ఇవి కూడా చదవండి, ఒకసారి చదివి వదిలేయండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈసీసీకి S/4HANAకి డిఫరెన్సెస్ అనేవి నేను చెప్పిన ఒక 10 పాయింట్స్ అనేవి ఈజ్ ఎనఫ్. సో ఇది ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే ఈ షీట్ ఒకసారి చదవండి, సరిపోతుంది. క్లియర్ కదా? నెక్స్ట్, సో నెక్స్ట్ క్లాస్ ఏంటి మంది, నెక్స్ట్ ఏం డిస్కస్ చేయాలి? ఇంపార్టెంట్ అండి, ఈసీసీకి S/4HANA చేంజెస్ మ్యాండేటరీ క్వశ్చన్, డామ్ షూర్ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్ అకౌంట్ పేయబుల్ రేపు డిస్కస్ చేస్తాం. అకౌంట్ పేయబుల్ నెక్స్ట్ క్లాస్. అకౌంట్ పేయబుల్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటారు దీన్ని. అకౌంట్ పేయబుల్ పైన ఉంటుంది, ఇంకొంచెం పైన.
ఇది అకౌంట్ పేయబుల్ నెక్స్ట్ క్లాస్ టుమారో చెప్తాను. ఓకేనా? సో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారు? P2P, ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ టు పే, సోర్స్ టు పే అని చెప్తుంటారు. P2P ప్రాసెస్ అంటే ప్రొక్యూర్ టు పే. ఓకేనా? P2P సైకిల్ P2P అంటారు. P2P అంటే P అంటే పర్చేజ్ చేయటము, P అంటే పేమెంట్ చేయటం. పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్లో ఇది ఒక పార్ట్ అనమాట. P2P ప్రాసెస్ అంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ టు పే, సోర్స్ టు పే తో రకరకాల నేమ్స్ తో పిలుస్తారు. బట్ దీని ఏమంటారంటే అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్. ఈసీసీకి S4 హానాకి ఓన్లీ వన్ స్టెప్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకే స్టెప్ డిఫరెన్స్ ఉంటుంది ఈసీసీకి S4 హానాకి. అవన్నీ మీకు రేపు చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. వైష్ణవి గారు క్లాస్ అయిన వెంటనే ఆ షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, వాట్సాప్ ఓకే పోస్ట్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, బాయ్.